ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. మే 13న అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎన్డీఏ కూటమి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ జోరుగా ప్రచారం చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డిని గద్దెదించుతాము అంటూ కూటమి హోరాహోరీగా ప్రచారం చేస్తోంది. అయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అయితే అందరి దృష్టి మాత్రం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ఉంది. పవన్ కు మద్దతుగా ఇప్పటికే టీవీ సినీ నటులు పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా బాబాయికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా జనసేన కోసం ప్రచారం చేస్తారు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని జనసేన నేత నటుడు పృథ్వీ మీడియాతో చెప్పారు. మే 5వ తేదీన మెగాస్టార్ చిరంజీవి ప్రచారానికి వస్తున్నారు, దుమ్ము దులిపేస్తారు అంటూ పృథ్వీ తెలిపారు. మే 5 నుంచి 11 వరకు చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొని సభల్లో ప్రసంగిస్తారని వెల్లడించారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క పవన్ కళ్యాణ్, మధ్యలో చిరంజీవి గారు. అసలు ఆ సభ చూస్తుంటేనే జనాలు ఓట్లు గుద్దేస్తారు అంటూ పృథ్వీ చెప్పుకొచ్చారు. పృథ్వీ మాటలు పక్కన పెడితే ఇప్పటి వరకు చిరంజీవి ప్రచారానికి వస్తారనే దానిపై అధికారిక ప్రకటన ఏం రాలేదు. జనసేన పార్టీ నుంచి గాని, పవన్ కళ్యాణ్ నుంచి గాని దీనిపై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పటికే చిరంజీవి జనసేనకి పరోక్షంగా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జనసేనకి పార్టీ ఫండ్ గా 5 కోట్లు ఇచ్చారు. అలానే కూటమి తరపున బరిలోకి దిగుతున్న సీఎం రమేష్, పంచకర్ల రమేష్, కామినేని శ్రీనివాసులకు మద్దతు ప్రకటిస్తూ ఇటీవల మెగాస్టార్ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీంతో చిరంజీవిపై వైసీపీ నేతలు విమర్శలు చేశారు. ఈ పరిస్థితుల్లో చిరంజీవి నేరుగా జనసేన తరపున ప్రచారానికి వస్తారా లేదా అనేది చూడాలి.